ఎన్బీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ కలెక్టరేట్లోని పౌర సంబంధాల అధికారి డిపిఆర్ఓ కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చిన అధికారిని మీడియా వివరణ కోరగా రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిపై రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును స్వీకరించి మహబూబాబాద్ జిల్లా డిపిఆర్ఓ శ్రీనివాస్ వద్ద నుండి వివరాలు తీసుకుని సంబంధిత శాఖలో నేటితో 2 రోజుల విచారణ చేపట్టామని, అంతే తప్ప తామేమీ పత్రికా ప్రకటన విడుదల చేయాలని అన్నారు. కానీ కొందరు అత్యుత్సాహంతో అసలు విషయాన్ని వక్రీకరించి వార్తా ప్రచురణ చేయడం దురదృష్టమని, ఈ విషయం కూడా సమాచార శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని, ఇది శాఖపరమైన విచారణ అంతేగాని పూర్తి సమాచారం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి తప్ప తాను చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే అధికారం లేదని, తన వద్ద నుండి ఎలాంటి సమాచారం తీసుకోకుండా పత్రికా విలేకరులు అలాంటి వార్త వేయడం దురదృష్టమని, సమయం పాటించి సమాచారం తెలుసుకుని వార్త వేయవలసిందిగా హితవు పలికారు. నా పేరు ప్రసాద్ రావు అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇది ఏంటంటే మహబూబాబాద్ జిల్లాలో డిపిఆర్ఓ కార్యాలయంలో కొన్ని అక్రిడేషన్ల విషయంలో అవకతవకలు జరిగినాయి. ఇరెగ్యులారిటీగా కొందరికి అనర్హులకి కార్డులు ఇచ్చినట్టుగా సుమన్ అనే ఒక సీనియర్ రిపోర్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. దాన్ని బేస్ చేసుకొని కమిషనర్ గారు అసలు ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వమని నన్ను పంపించారు. ఏం తెలియదు అనేది ఇక్కడ ఏమున్నదండి, ఎంత ఫైనల్ కమిషనర్ గారు ఆయన చూసుకుంటాడు. మేము ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇక్కడ డిపిఆర్ఓ వివరణ తీసుకుంటాం. కంప్లైంట్ ఇచ్చిన ఆయన దగ్గర ఏం రుజువులు ఉన్నాయి, ఆయన ఇచ్చిన ఆరోపణలు డిపిఆర్ఓ మీద ఆరోపణలకు సంబంధించినటువంటి ఏమైనా రుజువులు ఉంటే ఆ రుజువులు తీసుకుంటాం. ఎవరు రిపోర్ట్ ఇస్తాం, సీజన్ కమిషనర్ గారు తీసుకుంటారు. లేదండి వాళ్ళు ఏకపక్ష డిపిఆర్ నిర్ణయాలు తీసుకున్నారని కంప్లైంట్ చేశారా? లేదు అక్రిడేషన్ కమిటీ ఆమోదంతోనే అక్రిడేషన్ ఇష్యూ ఆయన చేశారు. అవన్నీ మాకు సంబంధం లేదు, మేము అడగటానికి లేదు. మామూలు అక్రిడేషన్ కమిటీ మెంబర్స్ ఆమోదంతోనే కదా అక్రిడేషన్ ఇష్యూ. ఎవరు ఆయన అనర్హులకు ఇచ్చిందని చెప్పింది కాబట్టి అనర్హులు ఎవరో ఆయన మాకు రిపోర్ట్ ఇస్తే దాని మీద మా కమిషనర్ గారికి ఇస్తాం. కమిషనర్ గారు పై నిర్ణయం నామ్స్ ప్రకారంగా కమిటీ ఉంటుంది, డిపిఆర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటారు, ప్లస్ దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళ సమక్షంలో ఎవరెవరికి అక్రిడేషన్ ఇష్యూ చేయాలనేది ఇక్కడ జరుగుతుంది, ఆ ప్రతిపదికనే జరుగుతుంది. అందుకని సింగిల్గా డిపిఆర్ ఒక్కడే చేసేది అయితే ఉండదు కదా. లేదు లేదు, కమిటీ మెంబర్స్ ఆమోదంతో మాత్రమే చేస్తారు. కమిటీ మెంబర్స్ ఆమోదంతో ఫైనల్ చేసి కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత ఫైనల్ డిసిజన్ చైర్మన్గా. అది ఇష్యూ అయిన వాటిల్లో ఆమోదం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది మీకు అయితే ఒక ఐడియా ఉంది కదా? మాకు ఐడియా ఉంటుంది. అదంతా ఏదన్నా మేము కమిషనర్ గారికి ఇచ్చేస్తాం. వార్తలు ప్రచురించారు సార్, దానిపైన మీరు ఏమంటారు? అది పూర్తి అవసరం అండి. నేను అసలు ఎవరితోటి చెప్పలేదు, ఏమీ లేదు. అది కావాలని మరి వాళ్ళు ఎలా రాసుకున్నారో ఏంటో అదైతే నేనైతే చెప్పలేదు. అదే నేను అంటున్నాండి, ఎలా తీశారో ఎప్పుడు తీశారో అనేది కూడా తెలియదు. ఫిర్యాదుదారుని మేము ఆయన దగ్గర మేము ఎవిడెన్స్ తీసుకోవాలి కదా. ఆయన ఇప్పుడు మీ మీద ఒక ఫిర్యాదు చేసిండు, మీ మీద అదేగా ఇప్పుడు మేము తీసుకునేది వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర మేము తీసుకునేది అదే. ఇప్పుడు ఆయన నేను నిరూపిస్తా అంటున్నాడు ఎవరికైతే ఇరెగ్యులర్గా ఇచ్చారు అవన్నీ ఇస్తాను. మాకు తెలియదు సార్. కనీసం ఒక బేసిక్స్ ఉండాలి కదా సార్, ఫిర్యాదు చేయాలంటే అర్హత ఉండాలి. అందుకే మేము అడిగేది అదే. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా ఫిర్యాదు చేసినావు కాబట్టి దాంట్లో దొరెవరు మాకు తెలియదు. నువ్వు వాళ్ళ పేర్లు వాళ్ళ అప్లికేషన్ నెంబర్స్ మాకు ఇస్తే మేము పై అధికారులకు సమర్పిస్తాం. దాని మీద కానీ అది రిసీవింగ్ పర్పస్ ఉంటుందా లేదా అనేది కూడా మీరు చూడాలి కదా సార్. వ్యవస్థలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? యూట్యూబ్ ఛానల్స్ లేనప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్గా కొనసాగొచ్చా? కొనసాగొచ్చా అనేది దాన్ని మేము చెప్పలేము, బేస్ చేయలేదు, మేము చెప్పలేము. కానీ అర్హత అయితే లేదు. సరే ఎవరు ఫిర్యాదు చేసి ఇష్టం అండి, మాది కాదు కదా, మేము చేయం కదా, మా స్వతహాగా వచ్చి మేము చేయం కదా. మీరు కమిషనర్ గారు పెట్టుకుంటే దాన్ని జెన్యూన్ అనుకుంటే ఆయన ఒక విచారణాధికారిని వేస్తాడు. ఎందుకంటే ఇది ఏం జరుగుతుంది, వాస్తవమా కాదా? మొదలు 100 మంది ఇస్తారు, 100 మంది ఫిర్యాదులే ప్రతి ఒక్కటి విచారణ చేయాలంటే చేసినట్టు జరగదు. అది జెన్యూన్ ఉన్నదా మేము సార్ చెప్తాం. అదే సార్, చిన్నప్పటి కావచ్చు దాదాపు 20,000 మంది మన తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు IMPR లెక్కల ప్రకారం. అసలు అక్రిడేషన్ అనేది జర్నలిస్ట్కి గుర్తింపు ఉన్నటువంటి కార్డు, దానివల్ల శాలరీ రావట్లేదు, ఏం రావట్లేదు, చిన్న కార్డు పర్పస్ మాత్రం వచ్చేది. దీంట్లో కూడా ఇలాంటి వాటికి కూడా మీ దగ్గర పిటిషన్స్ వచ్చినప్పుడు వాటి మీద ఎవరు వస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఇది చాలా మన పెద్ద సమస్య. దీనికి ఎలాంటి నామ్స్ వర్తిస్తాయి, ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇస్తే మనం దీనిలో విచారణ చేపట్టవచ్చు అనేది కనీసం ఉండాలి కదా సార్. అది నాకు కమిషనర్ గారి
దానికి కన్సర్న్ ఒక ఎంఆర్ సెక్షన్ అనేది ఉంటుంది, మీడియా రిలేషన్ సెక్షన్ అనేది ఆఫీస్లో, అది వాళ్ళు చూసుకుంటారు. సార్ ఫైనల్గా మీరు 2 రోజులు చేసిన విచారణలో ఏం తేలింది, ఏం తెలుసుకున్నారు, ఏం చేయబోతున్నారు? మేము ఇక్కడ చెప్పేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఓన్లీ ఆయన డిక్లేర్ వివరణ తీసుకుంటాం. ఆయన ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిండో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఆయన దగ్గర ఏమైనా ఉంటే అవి తీసుకుంటాం. అవి తీసుకొని పోయి అక్కడ రిపోర్ట్ కమిషన్ ఉంటాయి, ఐఎన్పిఆర్ నుంచి తీసుకుంటారా? అది కమిషన్ గారు. సార్ ఒకటి కొన్ని వార్తా పేపర్లు వచ్చినాయి, దాని మీద మీ యాక్షన్ ఏమైనా ఉంటుందా? అది సస్పెండ్ చేయాలి చేయొద్దు అనేది వాళ్ళు రాసుకుంది, కానీ అది వాస్తవంగా నేను చెప్పింది కాదు, నేనేది చెప్పలేదు ఎవరికి. దాని మీద మీ యాక్షన్ ఉంటుందా సార్? దాని మీద ఒక విలేకరు, ఒక వార్తా రిపోర్టర్ కూడా నాకు ఫోన్ చేసి, సార్ విచారణ అయిపోయిందా, ఇట్లా వార్త పెడతాను రాయాలా అన్నాడు. ఏం అయిపోలేదు, మీరు ఏం రాయొద్దు అని కూడా చెప్పాను. ఆల్రెడీ వచ్చినాయి కదా, వాడికి వచ్చింది, దాంట్లో కూడా వచ్చింది. దాంట్లో యాక్షన్ ఉంటుందా? యాక్షన్ అనేది అది అంటే కొన్ని అది అది ఇప్పుడు అది ఆ పాయింట్ కూడా నేను కమిషనర్ గారికి పెడతాను. క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నా, దాన్ని కూడా కమిషనర్ గారు నా రిపోర్ట్లో పెడతాను. ఈ విధంగా తప్పుడు ఐటమ్ రాదు సార్. మనకు తీసుకపోయి అక్కడ చూసుకొని అక్కడ కమిషనర్ రిపోర్ట్ ఇస్తాం, అంతే తప్ప ఎవరి మీద ఇచ్చారని ఫిర్యాదు చేసి మీరు ఎంక్వైరీ కోసం వచ్చింది. ఒక రకంగా ఇది దాని ఇంకోళ్ళు కూడా రేపు ఇంకోళ్ళు వస్తారు, ఇల్లు వస్తారు, ఇట్లా ఇది కంటిన్యూ అయితేనే ఉంటారా? కంటిన్యూ అవుతుందంటే దానికి నేను ఎట్లా చెప్తాను, అది కమిషనర్ గారికి ఇష్టం. అది ఇందాక కూడా చెప్పిన దాని మీద జెన్యూన్ ఏంటిది, మరి ఒక అధికారిని బదనాం చేయడం ఏంటి సార్? ఈ బదనాం చేయడం అనేది నేను చెప్పగలను. అధికారిని ఎందుకు బదనాం చేస్తున్నారు? అధికారిని ఎందుకు బదనాం ఎవరు చేస్తున్నారు? పేపర్లో వచ్చినాయి కదా వార్తలు, మీ ఫోటోలు పట్టి దిగి పేపర్లో వచ్చిన వాటికి నేను చెప్తున్నా, నేను ఎవ్వరికి చెప్పలేదు అనే విషయం. నేను ఎవ్వరితోటి కూడా అతని మీద యాక్షన్ తీసుకుంటాను, సస్పెండ్ చేస్తాను, రిపోర్ట్ అయిపోయింది అనేది ఎవ్వరితోటి కూడా నేను చెప్పలేదు. మేము ఎట్లా చెప్తామండి, ఎంక్వైరీ ఆఫీసర్ మీకు 10 చోట్ల పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్కి అక్రిడేషన్ వల్ల లాభం ఏముంటుంది సార్?